ఇప్పుడు దేశంలో నడుస్తున్న చర్చ ఏందంటే కొత్త ఉపరాష్ట్రపతి ఎవరైతారు? 4-5 పేర్లు బగ్గైన పడుతున్నాయి. లోక్సభ రాజ్యసభ ఎంపీలు కలిసి ఎన్నుకోవాలి. అదిగిన 60 రోజుల లోపట్నే. ధన్కర్ సారు అంత దబ్బున ఎందుకు రాజీనామా చేసిండు? వెనకాలేదో పెద్ద కథే నడిచిందనే రచ్చ కాబట్టే. అయితే అంత ముఖ్యమైన పదవులకు మన తెలంగాణ లీడర్ను తీసుకోవాలనే కొత్త డిమాండ్ ముంగట్టుకొచ్చింది. గా ముచ్చటకు ముందు లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించిన గీ ముఖ్యమైన వార్త చూడుండ్రి. సీఎం రేవంత్ రెడ్డి సారు కొందరు మంత్రులు ఢిల్లీకి పోయిండ్రు. రేపు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీ సాలరం కలుస్తారు. అటెంక దేశంలో ఉన్న అందరు కాంగ్రెస్ ఎంపీలతోటి స్పెషల్ మీటింగ్. మన కాడ కులగణన సర్వే ఎట్లా జరిగింది, బీసీలకు 42% రిజర్వేషన్లు ఎందుకు కావాలనో పెద్ద టీవీలో చూపించుకుంటా వివరంగా చెప్తారట. అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీ బిల్లు పంపితే సెంటర్ వాళ్ళు పెండింగ్ లో పెట్టారు కదా, అది పార్లమెంట్ లో పాస్ చేసేటట్టు కొట్లాడతారట. బీజేపీ మీద గిట్ల గరమైండు రేవంత్ రెడ్డి సారు. రాష్ట్ర బీజేపీ శాసనసభ్యులు ఒక పక్కన మద్దతు ఇస్తుంటే కేంద్ర బీజేపీ తాత్సారం చేస్తుంటే ముస్లింల రిజర్వేషన్ గురించి గీ డిమాండ్ చేసిండు. ఈ రోజు గుజరాత్ లో, ఉత్తరప్రదేశ్ లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. మేము 3 రాష్ట్రాలలో రిజర్వేషన్లు తొలగించినాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా తొలగించాలని చెప్పి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంటది. మొత్తం రిజర్వేషన్లు 50% దాటద్దని కొందరు అంటున్నారు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎప్పుడైతే ఇచ్చారో మీరు చెప్పిన 50% అనే సూత్రమే వర్తించదు. ఉపరాష్ట్రపతి సీట్ కాలైంది కదా, సెంటర్ వాళ్ళకి ఈ డిమాండ్ చేసిండు. దత్తాత్రేయ గారు లాంటి వాళ్లకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే సౌమ్యుడు అందరు ఆమోదయోగ్యం ఉంది. హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారు గవర్నర్ పదవి కూడా తొలగించింది కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని నేను డిమాండ్ చేస్తున్నా. గదన్నట్టు మా దత్తన్న అందరితోటి మంచిగా మెసులుతాడు. పెద్ద మనిషిని ఉపరాష్ట్రపతి ఇవ్వాలని కోరిండు సెంట్రల్ గవర్నమెంట్ ను. ఒకళ్ళ ఇచ్చిరంటే దక్షిణ భారతదేశాన్ని కూడా గౌరవించినట్టు అవుతుంది. చూడాలి మరి ఏం చేస్తారో.